దేవుడు ఒక్కడే అనుకుంటే 82 కీర్తనలో మొదటి వచనంలోని 6వ వచనంలో దైవాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమండి, ఒక్కడే దేవుడు అయి ఉంటే, బాగా వినండి, ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అంటే అదే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? 82 కీర్తన మొదటి వచనం చూడండి. ఇప్పుడు 82 కీర్తన మొదటి వచనం ఏమని రాయబడుతుంది? అక్కడ ఎవరు మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది చూడండి. అక్కడ త్వరగా ఎవరు మాట్లాడుతున్నట్లుగా ఉంది? అక్కడ 82వ కీర్తన మొదటి వచనం, దేవుని సమాజములో, ఈ సమాజం ఎవరిది? దేవునిదది. దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడట, తండ్రి అయిన దేవుడు అక్కడ. అంటే పాత నిబంధనలో అక్కడ తండ్రిని రాయబడిపోయిన, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు అక్కడ ఉన్నాడు, ఒక్కడే దేవుడు, ఆయన మనకు తండ్రి వివరణ ఇచ్చాడు. అంటే దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ దైవములు ఎవరు? ఏమండి, ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్క దేవుడని నిలబడిపోయే వీళ్ళు ఒక్కడే కాదు, చాలా దైవాలు ఉన్నారు. ఎంతమంది దైవాలు ఉన్నా తండ్రి ఎవరు? 1, ఒక్కడే ఉంటాడు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు నంబర్ 1 ఆయన, అందుకే సుప్రీం. మరి మిగతా వాళ్ళందరూ ఆయన కడుపును పుట్టిన పిల్లలండి, వాళ్ళ దైవాలు కారా? ఏమండి, అవుతారు. అంటే ఒకవేళ దీన్ని ఎలా వక్రీకరించి తిప్పేసినా, ఎందుకంటే తిప్పేస్తారు వీళ్ళు, ఎలాగైనా వక్రీకరించి దైవాలు అనేసరికి అసలు దైవము అంటేనే దేవుడా కాదా దాని అర్థం? ఏమండి, దైవం అంటే మరి ఈ దైవాలు ఎవరు? దేవుడే ఒప్పుకున్నాడు. దేవుడు తన సమాజంలో నిలబడి దైవముల మధ్య తీర్పు తీర్చి, 6వ వచనం ఎవరా దైవాలు చెప్తాడు చూడండి. కిందకు వచ్చేసరికి 6వ వచనం వివరణ ఇచ్చాడు. మీరు దైవములని. ఎందుకు మీరు దైవాలు తెలుసా? మీరందరూ సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు, కొడుకులు. మీరు కొడుకులు, నాయన కొడుకులు మీరు అని నేనే కదా సెలవిచ్చాను. ఈ మాట పలుకుతుంది ఎవరు చెప్పండి? నేను ఒక్కడనే దైవం, నేను తప్ప వేరొక దైవం ఉండకూడదంటే తండ్రిగా నన్ను తప్ప ఎవరిని మీరు గుర్తించడానికి వీల్లేదు. అది పాత నిబంధనలోని అర్థం. అదే మాట యేసుప్రభువారు వచ్చి అందరికీ ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు కనుక ఆయన చెప్పిన మాట కానీ యేసుప్రభువారు నూతన నిబంధనలు ఒప్పుకుంటున్న మాట కానీ ఎక్కడ క్లాష్ అవ్వలేదు. చూసారా? సర్వసత్యం. బైబిల్ ఎప్పుడు కూడా ఒక మాటను మరొక మాటని విభేదించదు. ఒక్క దేవుడు, మనకు వేరో దేవుడు ఉండకూడదు అనేసి అంటే ఇక్కడ మాట్లాడుతున్న దైవాలు ఎవరో? ఆయన పిల్లలైన వారు దైవాలు. ఎందుకు వీళ్ళు దైవాలు ఎందుకు అయ్యారు? జంతు దైవం అవ్వకూడదా చెప్పండి? ఏమండి, చతుష్పాద జంతువులు, చెట్లు, పక్షులు, పురుగులు, జలచరములు ఇవన్నీ దైవాలు ఎందుకు కాలేవు? వాటిలో ఆయన పోలిక లేదు, దేవుడు కనలేదు దేవుడు. అలా అనుకుంటే ఏ జంతువునైనా పూజించవచ్చు ఈరోజు మనం. ఏమండి, పందిని, కుక్కని, నక్కని, చేపని, పావుని. ఏమండి, మరి వాటన్నిటిలో కూడా ఒక దైవత్వం ఉంటే దేవుడు వాటికి తన పోలిక, తన స్వరూపాన్ని ఇస్తే అవన్నీ కూడా మనకి ఏమండి దైవాలే. కానీ వాటిని దైవాలని చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు అక్కడ? జాగ్రత్తగా వినండి. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులు గనుక మీరు దైవాలే. అంటే బైబిల్లో చెప్పిన మాట వీళ్ళు అంగీకరించడంలో కఠినమైన మనస్సు కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎవరని కొట్టినారండి? చాలా ప్రమాదకరమైన వాళ్ళుగా మారిపోయారండి వీళ్ళు. ఏమండి, వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళుగా మారిపోయారు. దేనికి ప్రమాదకరంగా మారాలో తెలుసా అండి? ఒప్పుకోరు వీళ్ళు. దేవుడు ఒక్కడే. ఎస్, నేను దేవుడు. ఆ దేవుడు తండ్రి, సుప్రీం, కన్నవాడు, జన్మనిచ్చినవాడు, మూలమైనవాడు. అదే మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం అదే ఇంత మనం చదివాం కదండి. అందరి యందు ఈ జ్ఞానం లేదంటున్నాడు చూడండి. అందుకే కింద అంటే చాలామంది ఈ విషయాలు అర్థం కాక, ఈ జ్ఞానం తెలియక ఏమని మాట్లాడుతున్నా చూడండి. ఆ మాట చదువుకొని మళ్ళీ వెళ్దాం మనం ముందుకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం కదండి మనం చదువుతున్నాం. మరలా చదువుతా చూడండి. ఈ బుద్ధిహీనుల కోసం మరలా చదువుతున్నాను. ఏమని? ఆకాశమందు దేవతలు, దేవుళ్ళు అనబడి వారు ఉన్న, భూమి మీద దేవతలు అనబడి ఉన్న, మనకు ఒక్కడే దేవుడున్నాడు. వన్ గాడ్. ఆయన ఎవరు? హీస్ ఫాదర్. అంటే ఆ దేవునికి ఏమని అట్రిబ్యూట్ చేశాడు? దేవుడు అంటే మీరు తండ్రిగా ఆయన గుర్తించాలి, ఆయన నుండి సమస్తము కలిగను అని మరొక వ్యక్తి కోసం చెప్తున్నాడు. మరియు మనకు ప్రభువు ఉన్నాడు, ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును, మనకు ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అంటే చాలామంది దీన్ని అంగీకరించలేకపోతున్నారు. ఇప్పుడు 82 కీర్తనలో రాయబడినట్లుగా ఒక్క దేవుడు అంటే ఎస్, సుప్రీం తండ్రి ఒక్కడే. తండ్రి ఒక్కడ తప్ప 2 3 తండ్రులు లేరు. మరి ఇప్పుడు ఆ తండ్రి అన్న మాట
82 కీర్తనలో అన్న మాట, మొదటి వచ్చిన 6వ వచనంలో అన్న మాట యేసు ప్రభు వారు నూతన నిబంధనలు కన్ఫర్మ్ చేస్తున్నారు. చూడండి ఇప్పుడు ఎక్కడ? యోహాను సువార్త 10వ అధ్యాయం. కమాన్ చూడండి, యోహాను సువార్త. యేసు మాటలను కూడా అంగీకరించలేని వాళ్ళండి వీళ్ళు. యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. యూదులైన 31 యూదులైన కొట్టవలన మళ్ళా రాళ్ళు చేత పట్టుకొనగా. ఏంటి కొట్టడానికి రాళ్ళు ఎత్తారటండి. ఎందుకు ఎత్తారట? యేసు తండ్రి యొద్ద నుండి నేను అనేక మంచి క్రియలను మీకు చూపితిని, వీటిలో ఏ క్రియ నిమిత్తమైన రాళ్ళతో కొట్టుదని అడగ. అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యుండి నువ్వు మనిషిగా పుట్టావయ్యా, పుట్టి దేవుడినని చెప్పుకొనుచున్నావు. మాకొక్కడే దేవుడు, మాకు దేవుడు ఒక్కడే. ఎందుకంటే పాత నిబంధన మూర్ఖులు వీళ్ళు, పిచ్చోళ్ళు. ఈ యూదులందరూ కూడా ఎలాంటి వాళ్ళు? వీళ్ళు మాకొక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్క దేవుడు కాకుండా ఇంకొక దేవుడు పేరు చెప్తే దేవదోషం చేస్తున్నావు నువ్వు. అదే అంటున్నారు. చూడండి ఏమన్నారు? నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదులే అని సపోర్ట్ చేసుకున్నారు. అందుకు యేసు ప్రభు కోపం చేయమన్నాడు. చూడండి, మీరు దైవములని ఒరే పిచ్చోళ్ళారా, ఒరే వెర్రిబాగుళ్ళోళ్ళారా, ఒరే మూర్ఖులారా, ఒరే అంధులారా, పాత నిబంధనలో దేవుడు రాయించాడరా మీ ధర్మశాస్త్రములు ఏమని? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములు రాయబడి ఉండలేదా? రాశాడు కదా. ఆ మాటను మీరు అంగీకరించరు. ఏమండి అంటే వీళ్ళు ఎలాంటోళ్ళు? చూడండి, కరడు కట్టిన తీవ్రవాదుల్లాటోళ్ళు. ఏటటండి? దేవదోషణ చేస్తున్నాడటండి. అంటే యేసు ప్రభు కొడుకని చెప్పుకొని దేవుడును, అంటే కొడుకు దేవుడిగా చెప్పకూడదు అనమాట. కొడుకుగా ఉన్న యేసు ప్రభు దైవం కాకూడదట. తండ్రి దైవంగా ఉన్నప్పుడు కుమారుడు ఆయన గర్భాన పుట్టిన యేసు ప్రభు కూడా దైవమే. మనం దైవం కాదని చెప్తున్నామని చాలామంది మూర్ఖులైన వారు తప్పుడు ఏమండి విధానాలను ప్రజల్లోకి చెప్పేస్తున్నారు. పోనేడు వాళ్ళ కర్మ. యేసుక్రీస్తు వారు కూడా దేవుడు, దైవత్వం కలిగిన వ్యక్తిని మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం? తండ్రి నుంచి వచ్చినవాడు. మరి యేసు ప్రభు తండ్రి కాగలడా? లేదు, యేసు ప్రభు తండ్రి కాలేడు. కనుక దీనికి వక్ర భాష ఎలా చెప్తున్నారంటే, ఏమిటి తండ్రి అని చాలా చోట్ల ఉందండి, తండ్రి 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 అని మరి చాలామంది అండి, అందరూ తండ్రులు అయిపోతారా? ఏమండి అంటే తండ్రి అన్న ప్రతి చోట నువ్వు దాన్నే తీసుకుంటావా? ఇక్కడ దేవుడు పిల్లలకి అప్లై చేస్తున్న మాట ఏంటది? ఏమండి భార్య అని ఎవరిని పిలుస్తావు? కనిపించిన ప్రతి ఆడదాన్ని భార్య అని పిలిచేస్తావా? పిలవాలి అంటే దానికి ఒక బంధం కావాలి. అవునా? పిలవాలంటే ఏం కావాలి చెప్పండి? బంధం, రిలేషన్. మరి రిలేషన్లో వీళ్ళు ఏమని చెప్తున్నారు? తండ్రి కుమారుడు, వీళ్ళిద్దరి మధ్యన తండ్రి కుమారుల బంధం ఉంది. తండ్రి దేవుడైతే ఆయన గర్భాన పుట్టిన కొడుకు కూడా దేవుడని పాత నిబంధనలో చెబితే ఆ రోజు యూదులు రాళ్ళు తీశారు కొట్టడానికి, దేవదోషణ అన్నారు. ఈరోజు మనం ఏం చెప్తున్నాం చెప్పండి? ఏమండి ఒక్క దేవుడు మాత్రమే కాదర్రా, ఆయన గర్భాన పుట్టిన వాళ్ళు కూడా దేవుళ్ళుగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు అంటే మరలా వీళ్ళకో దేవదోషం చేస్తున్నాడు. ఒక్క దేవుడిని ఒప్పుకోవట్లేదు, అందరినీ దేవుళ్ళు అంటున్నారు. దైవంగా బ్రతకకూడదా? దేవుని వాక్యం ఎవరికి వస్తే వారు దైవములు. అంటే నేను అర్థమైన వాడి దైవం. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో ఆ కింద మాట అంటాడు చూడండి, దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములు. 35వ వచనంలో అన్నాడు. అంటే నేను అర్థమైతే ఎవడైనా దైవాలుగా ఒప్పుకుంటాడు, మారుతాడు. ఒకళ్ళు నేను అర్థం కాకపోతే ఆ రోజు వాళ్ళు రాళ్ళు తీశారు, ఇప్పుడు ఆ నిబంధన లేదు కానీ లేదా వీళ్ళు కూడా రాళ్ళతో కొడుతురండి మనల్ని.